జనసేన ఆలోచన విధానంతో మేమందరం మాట్లాడుకున్నాం. భవిష్యత్తులో ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం. దాంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానీ, హెల్త్ కేర్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, సెకండరీ హెల్త్ కేర్ సెంటర్స్, టెరిషరీ హెల్త్ కేర్ సెంటర్స్, అలాగే మనకి యువతకి ఉపాధి అవకాశాలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సిపిఎస్ రద్దు మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, వెబీరో గారు చెప్పినట్టుగా పోలీస్ రిఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్, అలాగే టీచర్లకి ఉద్యోగాల భర్తీ, రైతులు, కౌలు రైతులు, ఉద్యానవన రైతులు, సెరికల్చర్ రైతులు, ఆక్వా రైతులకి లాభసాటిగా ఎలా ఉండాలి, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్ స్థితిగతుల్ని ఎలాగ మార్చాలి, అంగన్వాడీ కార్యకర్తలకు ఎలా అండగా ఉండాలి, పంచాయతీల్ని ఎలా బలోపేతం చేయాలి, మత్స్యకారులకి, గిరిజనులకి, దళితులకి ఎలాంటి పథకాలుంటే వారి జీవితాలు మరింత మెరుగవుతాయి, అలాగే చేనేత కార్మికులకి ఎంత అండగా ఉండాలి, వైద్యం అందుబాటులోకి ఎలా తీసుకురావాలి.